హలో, ఏం చేస్తున్నావు? మటన్ కడుగుతున్నావా? మటన్ క్లీనింగ్. నువ్వే చేస్తావా? ఐ విల్ ట్రై. వచ్చా నీకు వంట? ఏదో యావరేజ్. గట్టి మాట్లాడు. ఏదో యావరేజ్, అంత ఎక్స్పర్ట్ కాదు. అసలు మటన్ కడగడం మై బ్యూటిఫుల్ వైఫ్, స్వీట్ వైఫ్ విల్ హెల్ప్ మీ అవుట్ టు హౌ టు కుక్ మటన్. యాక్చువల్గా చికెన్ తప్ప మటన్ తెచ్చిన ఫిష్లు అయినా ఏవైనా నీదే కదా డ్యూటీ. నేను టచ్ చేయను, నాకు వండుతా కానీ ఈసారి ఏందో కొద్దిగా మటన్ కొద్దిగా ఇరిటేట్ అవుతుంది. కార్తీక మాసం అని చెప్పేసి నేనేమో వద్దన్నా. నాకు రొటీన్ చికెన్ బోర్ అయింది. కార్తీక మాసం చికెన్ కూడా ఉండదు. చికెన్ కూడా ఉండదు, బట్ చికెన్ ఇంట్లో కొద్ది మటన్ చేసుకుంటే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. చికెన్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ మటన్ తెచ్చింది కదా, అది తనిష్క తినదు, నేను తినను. చికెన్ అని చెప్పి తినిపిస్తాం. తనిష్కకేమో చికెన్ అని చెప్పి పెడతాడంట. ఇంకా నేనైతే ఇక అంత పైన పైన గ్రేవీ వేసుకొని తింటా అంతే. మీ ఇంట్లో కూడా అంతేనా? ఇంకా నా కోసం ఎగ్ వండుకుందామంటే మళ్ళీ 2 కూరలు ఎందుకులే అని చెప్పేసి. మాట్లాడు. క్లీన్ వంట చేసుకుంటేనే మాట్లాడాలి. ఇప్పుడు అందరు లేడీస్ ఎట్లుంటారు అసలుకి, ఒక వీడియో ఒక 4-5 వీడియోలు ఒకటే 4-5 పనులు ఒకటేసారి చేస్తారు. ఇప్పుడు స్టవ్ పైన అయితే గిన్నె పెట్టిండు. తర్వాత ఆయిల్ చూడండి ఎంత వేస్తాడో. అసలు నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది. అసలుకి ఆయిల్ చాలా తక్కువ పడతాడు. అంతకుముందు కొన్ని రోజులు డైట్ అని చెప్పేసి నన్ను ఏం ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఒకసారి, ఇంకొకసారి గాన్గా నూనె కదా, అది తెప్పించిండు. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? ఏమేస్తున్నావు? ఆనియన్స్. బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడైనా వంటలు చేసినావా? బిఫోర్ మ్యారేజ్ అవసరం రాలేదు, ఎప్పుడు రాలేదు. మ్యారేజ్ తర్వాత కూడా రాలేదు కదా? మ్యారేజ్ తర్వాత కూడా రాలేదు, మ్యారేజ్ బిఫోర్ కూడా రాలేదు. కాకపోతే నాకే అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది. నా వంటలు బోర్ వచ్చి నీకు అప్పుడప్పుడు వెరైటీ తినాలని. బోర్ ఏం లేదు, మంచిగానే చేస్తాను. సిమ్లో పెట్టు మాడిపోతుంది. సిమ్ అంటే తెలుసా? అంతే. ఎక్కువ ఏం కలపాల్సిన అవసరం లేదు. అప్పుడే రాగు తెస్తా. ఇంకేమైనా ముచ్చట చెప్పు. ఏమేస్తున్నావు? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఏమో అడుగుతున్నావు, ఏమి వేసినావు ఇప్పుడు?
ఇప్పటి వరకు ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇది మన అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో బాగా అంతా దగ్గర అయినాక స్మాష్ అవ్వాలి. దెన్ మనం మటన్ వేసుకోవాలి. మూత పెట్టేసేయం, అలా ఫ్రై అయిపోతుంది. ఎక్కువసేపు కలపొద్దు. అయితే మీరు రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ఏ మూవీ చూసారు? మీరు గట్టి మాట్లాడు. రీసెంట్ గా మూవీస్ లో ఏ మూవీ చూసారు? మేము అమరన్ చూసినాము. అమరన్ చాలా 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 బాగుంది. ఆ మూవీ చూసి నువ్వు ఏం ఫీల్ అయినావు? మూవీ చూసా నా లైఫ్ కూడా అంతే ఉంటదని ఫీల్ అయినా. నేను కూడా కంట్రీకి ఒక సేవ చేస్తున్నాను. సో నేను కూడా అట్లా ఫ్రీక్వెంట్ గా లాంగ్ డిస్టెన్స్ లవ్ మాది కూడా. సో కాన్స్టెంట్ గా బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటాను కాబట్టి సేమ్ సమ్వాట్ నా లైఫ్ సూట్ అయింది. బట్ అంత నేను ఎక్కువ ఆయన ఇయర్లీ 2 years మరి అంత కాదు కానీ నాకు 1 month కు ఉంటది కానీ బట్ స్టిల్ సమ్వాట్ కోరిలేట్ విత్ మై లైఫ్. భాస్కర్ ఎట్లుంది మూవీ? భాస్కర్ చాలా బాగుంది. మూత అట్లా దానిపైన పెడితే కాలుతుంది, కింద పెట్టు. దీనిపైన భాస్కర్ బాగుంది. అట్లా నాకు ఏదైనా బ్యాంకు తగిలితే ఏదైనా అట్లాంటి ఒక రూట్ తగిలితే నాకు కూడా అట్లా చేయాలని ఉంటది, రిస్క్ చేయాలని ఉంటది. కానీ మనం రిస్క్ చేస్తే దొరికిపోతాం. అదే. నీ మటన్ ఎక్కడి వరకు వచ్చింది? తీయొచ్చా? అయి ఉంటదా? టొమాటో ఫ్రై అవుతుంది. అది మటన్ అవుతుందా ఇంకేమైనా అవుతుందా మనం చూడాలి లాస్ట్ వరకు. టమాటో ఫ్రై అయిందా? మటన్ వేస్తున్నాను. ఇది 500 rupees మటన్. అంటే ½ kgయా? ½ kg 440 హైదరాబాద్ లో. మీ ప్లేస్ లో ఎంత ఉందో కొద్దిగా కమెంట్ లో చెప్పండి. హైదరాబాద్ లో అయితే 440 ½ kg విత్ బోన్. వితౌట్ బోన్ అయితే 500. మటన్ లో కూడా బోన్లెస్ ఉంటుందా? నాకు తెలీదు నిజంగా. నేను ఎప్పుడైనా మటన్ షాప్ పోతే కదా, ఎప్పుడైనా కీమా కోసం వెళ్తా, అంతేగాని మటన్ కోసం ఎప్పుడు వెళ్ళాను. బోన్ అంటే నల్లిబొక్క ఇస్తాడా? అన్ని బోన్స్, స్మాల్ స్మాల్ ఫైన్ ఫైన్ బోన్స్ అన్ని బాగుంటదా అట్లా? వితౌట్ బోన్ అంటే ఏం బోన్స్ ఉండవు. బోన్స్ ఏం వేయరు. విత్ బోన్స్ అంటే బోన్స్ వేస్తారు. ఓకే. ఆహా, ఇప్పుడు చికెన్ లో బోన్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అట్లా మటన్ లో కూడా బోన్ ఉంటేనే బాగుంటుందా? అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతుంది. బోన్ లేకపోతేనే బాగుంటది యాక్చువల్గా. ఎప్పుడు చిన్న చిన్న పీసెస్ నువ్వు అడుగుతావు కట్ చేయమని? ఏడా ఇది హలాల్ అక్కడనా? అక్కడ యాక్చువల్ జనరల్ గా ఇంత ముందు ఒక ముస్లిం షాప్ లో తీసుకునేటోళ్ళము. బట్ అది ఎందుకో నాకు టేస్ట్ అంతా, నాకైతే అన్నే నచ్చుతుంది. అంటే కీమా అన్నే బాగుంటది. అది ఐ మీన్ అది కొద్దిగా హైబ్రిడ్. మళ్ళీ ఇప్పుడు ఇదేడా తెచ్చినావు? హైబ్రిడ్ గోడ్స్ యూజ్ చేస్తుండని నా డౌట్. ఎందుకంటే దాని ఫ్లేవర్ రాదు. ఇది మా లేన్ ఎడ్జ్ లో ఒక కొత్తగా ఒక షాప్ పెట్టింది. అందులో వాడైతే కొద్దిగా ఇది ఏమంటారు, తొందర మాట్లాడు, లాగ్ చేయకు, వాళ్ళకి బోర్ అవుతుంది గంటలు గంటలు. అంతే మరి, టక్క టక్క నేను ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడాలి. ఇది కంట్రీ గోట్, అది నాటు గోట్ అంటారు కదా. కంట్రీ చికెన్ లాగా కంట్రీ గోట్ ఉంటుంది. అది ఎంతసేపు కలుపుతావు? మూత పెట్టు. టేస్ట్ బాగుంటుంది. కలుపుతూనే ఇక కూర మొత్తం దానిలోనే ఉడికించేటట్టు నువ్వు కలుపుకుంటా. తెలుస్తుంది. నాకేం మటన్ వండడం అంత తెలియదులే. ఇంకా నన్నే అంత చూసి నేనేం చెప్పాలి? చెప్పు ఏదన్నా ఒకటి. మటన్ ఉడికే లోపల. మటన్ ఉడికి అంత పెద్ద వీడియో పెడుతున్నా? చిన్న వీడియో కదా పెట్టాల్సింది. సరేలే, బ్రేక్ ఇద్దాం వీళ్ళకి మటన్ ఉడికే వరకే. ఇప్పుడు
టర్మరిక్ పసుపు వేస్తున్నాను. పసుపు స్పూన్ తోటి వేయొచ్చుగా. నాకు యాక్చువల్గా ఈ వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఐడియా వస్తుంది ఇట్లా ఆ స్పూన్ తోటి. నెక్స్ట్ ఏమేస్తున్నావు? నెక్స్ట్ అదేంటి చెప్పు. ఇది ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. చాలా 1 టేబుల్ స్పూన్ చాలు. ఇప్పుడు నేను ఫ్రెష్ గా వేసినాను అనమాట గ్రైండ్ కి. హ్యాండ్స్ దూడ్చుకో అంత క్యాప్ అంతా. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కారం. మా వైఫ్ కి ఏమో కారం ఎక్కువ ఇష్టం, నాకేమో కారం తక్కువ ఇష్టం. మాకంతా నేను ఏం చేస్తా తెలుసా, అటు ఇటు పోయి మధ్యలో 1 స్పూన్ కారం వేసిపోతా. నేను 3 వేసేసిన నీకోసం నేను వేస్తామని. ఏ కర్రీ అయినా సరే ఎప్పుడైనా చేస్తే అటు ఇటు మెల్లగా 1 స్పూన్ వేసిపోతా. అది గరం మసాలా ఇప్పుడు వేస్తావా? ఒకటి ఇప్పుడు వేస్తాను, లాస్ట్ లో మళ్ళీ. నెక్స్ట్ సాల్ట్ కూడా నేను తక్కువ వేస్తా. నేను దాన్ని కూడా అంతే యాడ్ చేస్తా అటు ఇటు పోయి. అంతేనా? అంత మటన్ కి అంతే సాల్టా? ఇక్కడ నేను వేస్తే తర్వాత వేద్దాం. నేను 3 స్పూన్స్ వేసినని. చాలు చాలు చాలు. అరే కలుపు. వాటర్ పోయావా? తర్వాత మొత్తం ఫస్ట్ మంచిగా కలిపి. కలపడం కూడా చూడ ఎట్లా కలుపుతున్నాడు. అదేది అట్లా కలుపుతున్నావు. ఇగో నన్ను దీని కలిపి చూపిస్తా. మటన్ ఫ్రై టైపు చేసేసింది. ఇప్పుడు దీనిలో వాటర్ వస్తావా లేదా? వాటర్ పోయకపోతే ఎట్లా మరి? ఏమో ఫ్రై అయ్యేనేమో అని అనుకుంటున్నా. వాటర్ ఎంత వస్తున్నావు వాటర్? ఇంకొక అంత లిక్విడ్ వస్తావు? ముక్క మునిగే వరకు అంటది మా మమ్మీ. పొయ్యి చూద్దాం. అంతే. ఇంకా మొత్తం కలిపేసి మూత పెడతాం. ఇక్కడ స్పూన్ ప్లేస్ ఇక్కడ సిమ్ లోనే ఉంది. కొంచెం మీడియం ఫ్లేమ్ లో అన్న పెట్టు. నేనే చెప్పాలి అన్ని నీకు. నాకు తెలుసు. సగం వచ్చు సగం రాదు. నేను పెట్టేలోపు నువ్వు చెప్తున్నావు. నేనేమన్నా అంటే నువ్వు అంతేగా అనాలి, అంతకు మించి మాట్లాడదు. మటన్ సక్సెస్ఫుల్లీ సో మెనీ అదేమంటారు కరెక్షన్స్ తోటి అయిపోయింది. ఇట్లా వచ్చింది. కాకపోతే కొద్దిగా స్పైసీ అయిందని నా డౌట్. గరం మసాలా మటన్ అంటేనే స్పైసీగా ఉండాలి వింటర్ లో. కరెక్టే. బట్ మటన్ తిన్నాక కూడా మనం బాగుండాలి. బాగుండకపోతే ఇంకేమైతుంది? బాగుండడం అంటే స్టమక్ సెట్ కావాలి. సరే ఏమని చెప్పు. బాయ్. అది బాయ్ ఎవ్రీవన్. చాలు ఈరోజు ఈ సండే. నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాము. టేక్ కేర్. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వైఫ్ ఛానల్ ని ఎట్లా చెప్తారా? సరే నేను గొట్టి చెప్పబట్టి మా వైఫ్ ఛానల్ ని ఇంకా నన్ను కూడా ఎక్కడికో తీసుకెళ్ళండి. బాయ్.